శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏపీ పీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, టీడీపీ లీగల్ సెల్ నాయకులు శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి 75వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన యూనియన్ వ్యవస్థాపకులు, మాజీ నాయకులు మరియు త్యాగధనులకు వజ్రోత్సవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో దశాబ్దాలుగా ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం పోరాడుతూ వస్తుందని, కార్మికుల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతూ సంస్థ అభివృద్ధి కోసం బాధ్యతాయుతంగా యూనియన్ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కార్మికుల సేవలో తరిస్తూ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ కు, ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావానికి కారణమైనటువంటి చాలా మంది త్యాగధనులు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 75వ వజ్రోత్సవ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ సంవత్సరాలు పోరాటం చేస్తూ తన ఉనికిని కాపాడుకుందంటే అది ఆషామాషి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. 75 సంవత్సరాలు కార్మికుల సమస్యల్లో అయితేనేమి, కష్టాల్లో నష్టాల్లో అయితే పాలు పంచుకుంటూ ఈ యొక్క ఆర్టీసీ సంస్థను, వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి సమస్యలను నెత్తిన పెట్టుకొని భుజానికి ఎత్తుకొని సమస్యలను పరిష్కారం చేసినటువంటి ఏదైనా సంస్థ, ఏదైనా కార్మిక సంస్థ ఉందంటే అది ఎంప్లాయీస్ యూనియన్ అని చెప్పి గట్టిగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఎంప్లాయీస్ యూనియన్కి గౌరవాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు హిందూపురం ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకు, కార్మికులందరికీ పేరు పేరు నా అభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క ఆర్టీసీ అనేది ప్రజా రవాణా వ్యవస్థలో ఒక విప్లవాన్ని సృష్టించిన సంస్థ. ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ యొక్క గవర్నమెంట్ నడవాలంటే ఆ యొక్క గవర్నమెంట్కి జగన్నాథ రథ చక్రాలుగా పనిచేసే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని మాత్రమే తెలియజేస్తున్నా. అలాంటి సంస్థలో ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఈ యొక్క సంస్థ దినాభివృద్ధి చెందుతూ ఎంతో బలోపేతం అవుతుంది. అందుకు ఉదాహరణ ఇవాళ ఎంతోమంది కార్మికులు ఈ యొక్క కార్యక్రమంలో వజ్రోత్సవ వేడుకలో పాల్గొన్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా.